ఏండి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. వస్తే ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నీ టైం అయిపోయింది, నువ్వు చనిపోబోతున్నావు, అన్నీ సర్దేసుకో అన్నాడు. అప్పుడు ఆయన దేవాలయం వైపు తన చేతులెత్తి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఆయుష్నిచ్చాడు. అవునా కదా? ఆయుష్నిచ్చాడు. ఆయుష్నిచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా చూడండి. వెలిగించబడిన తర్వాత ఫలించాలి. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక రాజు, పెద్ద రాజు వచ్చాడు ఈ హిజ్కియాని చూడడానికి. వస్తే ఆయన చేయి పట్టుకొని, నాకు ఇది ఉన్నది, ఈ ఆస్తి ఉన్నది, ఇది సంపాదించాను, నా దగ్గర ఇది ఉన్నది, అది ఉన్నది, అన్నీ చూపించేశాడు. వాళ్ళని మంచి పెద్ద రూమ్లో కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళాడు. ప్రవక్త డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వచ్చేసి, లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరని అన్నాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వాళ్ళు ఫలానా రాజు వచ్చాడు, నన్ను చూడడానికి వచ్చాడు, నా దగ్గర ఉన్న సమస్తాన్ని నేను చూపించాను అన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏం పలికాడో తెలుసా? నువ్వు ఏదైతే చూపించావో అవన్నీ నీకు దూరం అయిపోతున్నాయి. నువ్వు వెలిగించబడిన తర్వాత నువ్వు ఎట్లా ఉండాలి? కొంచెం అణిగిమణిగి ఉండాలి కదా. గొప్పలకి పోయాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తన బిడ్డలు బందీలుగా వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న దాన్ని బట్టి గర్వపడకూడదండి. దేవుడు ఇచ్చిన దాన్ని కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మిస్ అయిపోయింది హిజ్కియాలో. ఆరోగ్యం పొందుకున్నాడు, వెలిగించబడ్డాడు. చివరిగా వెలిగించబడిన తాను అన్నీ కోల్పోయి తన జీవితాన్ని చూశాడు. ఈరోజు వెలిగించబడిన తర్వాత నా అంతటి వాడు లేడు, నాకన్నా పాటలు పాడేవారు లేరు, నాకన్నా సంఘాన్ని చూసేవారు లేరు అనే భావన మనలోకి రాకూడదు. నేనేమై ఉన్నానో అది ఆయన కృప ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, కొన్నిసార్లు నీకు నచ్చనివి చేసినా పెద్దగా రియాక్ట్ అయిపోకండి. కొంచెం ప్రేమతో చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము వెలిగించబడ్డాడు, ఫలాన్ని చూశాడు. వ్యభిచార స్త్రీ వెలిగించబడింది, ఊరంతటిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది, సత్యం దగ్గరికి తీసుకొచ్చింది. ఈరోజు నీకు తెలిసిన సత్యాన్ని ప్రకటించాలి మనం. నన్ను మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు, దా తీసుకురా. మనము వెలిగించబడాలి. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరికీ తెలుసు వ్యభిచార స్త్రీ రాళ్ళతో కొట్టబడింది. అందరూ రాళ్ళు వేసుకొని వచ్చేసారు. అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి, ఒక్క యేసు ప్రభు చేతిలో తప్ప. మీరు అందరు కొట్టేయండి పర్వాలేదు, కానీ పాపం చేయలేనివాడు కొట్టండి అన్నాడు. సో దేవుడు ఏం చేశారంటే ఆమెను వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఆమెతో చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఇక మీదట ఇక్కడ ఈ స్థితిలో ఉండకు. వెలిగించబడిన తర్వాత మళ్ళీ అలాంటి స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకని అలా మారకూడదు? దేవుడు చెప్తున్న మాట మరొకసారి, అందరిలో సిగ్గుతో నిండుకునే దానిలాగా నువ్వు ఎందుకు నిల్చున్నావు? ఆమె పాపం చేసిన స్త్రీ కొట్టేయాలి మేము. ఈరోజు నేను ఒకటి అన్నా, ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరైనా అలా ఉంటే సిగ్గుతో చచ్చిపోతున్నాం బ్రదర్. అందరి ముందు కార్నర్ అయిపోయాం.
దేవుడు మీ పక్షాన నిలుచొని నిన్ను వెలిగించడానికి ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు మన మధ్యలో ఉన్నారు. చప్పట్లు కొడితే వేసాను గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనల్ని వెలిగించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మరి బైబిల్ గ్రంథంలో మోషే ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే హత్య చేశాడు కదా, హత్య చేసేసాడు, హత్య చేసి పారిపోయాడు. ఒక నేరం ఆయన మీద ఉన్నది, ఒక నేరం ఉన్నది, భయపడి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. భయపడి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఒకరోజు అలాగా ఆ గొర్రెలను కాస్తుంటే అని ఏదో సౌండ్ వస్తుంది. ఆ కొండ మీద వెలుగు కనబడుతుంది ఆయనకి. అసలు ఏంటి ఆ వింత అని చూడడానికి అక్కడికి వెళ్ళాడు. జాగ్రత్తగా చూడండి, ఈయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎదుటి వారిని చంపేసే అంత క్రూరత్వం ఉన్నది ఆయనలో. ఎప్పుడైతే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాడో వెలిగించబడ్డం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు వెలిగించబడతావు అంతే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, వెలిగించబడ్డాడు. వెలిగించబడిన తర్వాత మీ అందరికీ తెలుసు, మోషే దేవుడితో మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన ముఖం అంతా వెలిగించబడి ప్రకాశవంతంగా ఉన్నది. అందరు చూడడానికి భయంకరంగా ఉన్నది ఆ ముఖం అంతా. దేవుని వెలుగు ఈయనలోకి వచ్చేసింది. అలాంటి వ్యక్తి, చంపేసిన వ్యక్తి వెలిగించబడిన తర్వాత, మోషే నీ వల్లే మేము అడ్డంగా బుక్ అయిపోయాం, వెనకాతల ఫరో, ముందున సముద్రం అని చెప్పినప్పుడు ఆయన చాలా సాఫ్ట్గా రియాక్ట్ అయ్యాడండి. ఇప్పుడు చంపట్లే, సాగిలి పడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే దేవుణ్ణి కలవక ముందు, కలిసిన తర్వాత సముద్రం చీలిపోయింది, మన్నా వచ్చింది, ఓకే. చేతులేస్తే పడిపోయారు, ఓకే. ఆ తర్వాత నీ లైఫ్లో ఫలం కనబడాలి. మోషేని అందరూ విసిగిస్తుంటే సాష్టాంగ పడుతున్నాడటండి. మేము వెనక్కి వెళ్ళిపోతామంటే సాష్టాంగ పడుతున్నాడట. ఎంత చేంజ్ వచ్చిందండి కదా. మనలో కూడా దేవుని మాటలు విన్న తర్వాత చంపేసే స్వభావం నీలో ఉంటుండగా సాష్టాంగ పడే స్వభావంలోకి దేవుడు మార్చేశాడు. ఆమేన్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే ఒక్కసారి నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళందరిని చంపేస్తాను, నీ ద్వారా గొప్ప జనాన్ని తీసుకొస్తాను. వద్దు ప్రభా, మంచితనం అనండి, చెప్పండి. నీకు ఆపోజిట్ అయిపోతుంటే వాళ్ళు చంపేస్తాను, లేగు, నువ్వు పక్కకు తప్పుకో. అడ్డుపడుతున్నాడు మోషే, మంచితనంతో ఉన్నాడండి. ఈరోజు మనం కూడా పక్కోళ్ళని ఎవరినైనా కార్నర్ చేసేస్తే, వాళ్ళ కోసం నెగిటివ్గా మాట్లాడితే అడ్డుపడాలి కదా. అవునండి, నాకు తెలుసు ఆమె అలాంటిదే, ఆమెకున్నంత బల్బ్ ఇంకెవ్వరికీ లేదు. వత్తాసు పలకూడదు, ఏం చేయాలి? అడ్డుపడాలి. చూడండి, ఒకప్పుడు చంపిన వ్యక్తి దేవుడికి అడ్డుపడుతున్నాడు. వెలిగించబడిన తర్వాత దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా మనం మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడితే గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అదండి క్రైస్తవ జీవితం. అది క్రైస్తవ జీవితం. సౌలు గారు హత్య చేసిన వ్యక్తి, ఆయన కూడా ఒకరోజు పెద్ద వెలుగు చూశాడు, వెలిగించబడ్డాడు. వెలిగించబడిన తర్వాత దేవుని మర్మములు చెప్పుటలో చాలా ప్రసిద్ధికి ఎక్కిపోయాడు.
మనం నూతన నిబంధనలో ఎక్కువ గ్రంథాలు రాసిన వ్యక్తి అనేక దేవుని మర్మములు చెప్పిన వాడిగా మారిపోయాడు. దేవుని కోసం కొరడా దెబ్బలు తిన్నాడు, గుడారాలు వేసుకొని బ్రతికాడు, ఎవరి దగ్గర పరిచర్య చేస్తూ డబ్బులు అడగలే. ఇప్పుడు కీబోర్డ్ కొట్టాలంటే 5,000 కదా, అంత డబ్బు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా గుడారం నేనే కట్టుకుంటున్నా, నా డబ్బులు నేనే సంపాదించుకుంటున్నా. సత్యం, నీతి మనలో కనబడాలి. ప్రతిదీ డబ్బుకి ఆశపడకండి. టైంకి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో ఎవరెవరైతే సౌలులాగా తిరుగుతున్నారో పౌలుగా వెలిగించబడదురుగాక. ఆమేన్. ఎవరైతే నేరారోపణ జరిగి ఒంటరిగా ఉన్నారో వారు కూడా వెలిగించబడదురుగాక. ఆమేన్. సిగ్గుతో ఉన్నారో వారు కూడా వెలిగించబడదురుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును పిలిచి వెలిగించిన దేవుడు మనల్ని కూడా వెలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను ఒకటి మాత్రం చెప్తాను, నువ్వు ఎంత కఠినాత్ముడు అయినా నిన్ను వెలిగించే శక్తి నా యేసయ్యకు ఉన్నది. సౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు హింసిస్తున్నా ప్రభుని నిన్ను వెలిగించాలనుకుంటున్నా. చీకటిలో ఆవరించి ఉన్న దేవుని వెలుగు మన మీదకి వచ్చునుగాక. ఆమేన్. అబ్రహాముతో చేసిన నిబంధన దేవుడు మనతో కూడా చేయునుగాక. ఆమేన్. సౌలుతో చేసిన నిబంధన దేవుడు చేయునుగాక. ఆమేన్. మీ జీవితమే వెలిగించబడిన తర్వాత ఒక సాక్ష్యంగా మారాలి. ఆమేన్. మీ వలన అనేక మంది ప్రభులోకి రావాలి. ఆమేన్. వెలిగించబడిన తర్వాత నీకు హర్ట్ చేస్తున్న వాళ్ళని, బాధపడుస్తున్న వాళ్ళని, వారి కోసం ప్రేమించే మంచితనం మనలోకి రావాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.